ప్రవళిక మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివరాంను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేయవద్దని నాంపల్లి కోర్టు ఆదేశించినప్పటికీ చిక్కడపల్లి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కోర్టు నుంచి నేరుగా పిఎస్కు తరలించారు. ఉదయం మళ్లీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఈరోజు శివరాం వేధింపులతోనే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే శివరాం కోర్టులో లొంగిపోయి అరెస్టు చేయవద్దని కోర్టు అనుమతి తీసుకున్నాడు. కోర్టు అనుమతించినప్పటికీ పోలీసులు శివరాంను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా ప్రవళిక మృతితో తనకు ఎలాంటి సంబంధం లేదని శివరాం కోర్టులో తెలిపాడు. ఈ కేసులో చీఫ్ జస్టిస్ ను కలిసి పూర్తి వివరాలు తెలియజేస్తామని శివరాం తరఫు న్యాయవాది పేర్కొన్నారు. సరెండర్ అవ్వడానికి వచ్చాక కూడా అందులో అమ్మాయికి సంబంధించింది అందులో కేసు కానీ ఎఫ్ఐఆర్ లో కానీ మా అన్న పేరు లేదని చెప్పడం వల్లనే మమ్మల్ని అక్కడి నుంచి మా సరెండర్ ని కూడా వాళ్ళు తిరస్కరించారు సార్. ఇక్కడికి వచ్చాక వీళ్ళు బయటకు వచ్చాక మేము మీతో ఉంటామని అని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడు మా రమ్య గారి ఈరోజు కోర్టులో మేము ప్రొసీడ్ చేసినాం సార్. కోర్టుకు మీ ఛార్జ్ షీట్ లో మీ పేరు లేదని చెప్పి కోర్టు ఈ రోజు తిరస్కరించింది. ఈ రోజు పోలీసు ఆధ్వర్యంలో మేము కోర్టులో అయినాము. అయినా మీ పేరు ఎక్కడా లేదని చెప్పేశారు సార్ కోర్టులో. అయితే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకెళ్తున్నారు. మాకు ప్రాణహాని ఉందని చెప్పి ఈ రోజు మేము పోలీసులను కోరుకుంటే వాళ్ళు వాళ్ళ ప్రొసీడింగ్ లో తీసుకున్నారు సార్. రిమాండ్ తీసుకోవాల్సింది మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి నెక్స్ట్ గారు పోలీసులు అని కూడా ఆర్డర్ లో మెన్షన్ చేస్తారని చెప్పడం జరిగింది. అయినా ఈ ఆర్డర్ అనేది లీగల్ గా మేము ఛాలెంజ్ చేస్తున్నాము. ఒక జ్యూరిస్డిక్షన్ కోర్టు రిమాండ్ సరెండర్ షుడ్ నాట్ స్టే. అక్యూజ్డ్ వాంటెడ్ టు రిమాండ్ కోర్ట్ జ్యూరిస్డిక్షన్